నట ప్రస్థానం. ఈ సుదీర్ఘ కెరీర్ లో 2 ఏళ్ల ముందు వరకు ఆయన హవా నడుస్తూ వచ్చింది. అప్పుడప్పుడు కెరీర్ కొంచెం డల్ అయినా మళ్లీ పుంజుకొని ఆధిపత్యం చెలాయించాడు బ్రహ్మి. 2005 ప్రాంతంలో అనూహ్యంగా రైజ్ అయిన బ్రహ్మి కెరీర్ లోనే పతాక స్థాయిని అందుకున్నాడు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ లాంటి దర్శకులు బ్రహ్మిని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ తరువాతి కాలంలో బ్రహ్మి ఏ రేంజ్ లో హవా నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ 2 ఏళ్ల నుంచి బ్రహ్మి టైం ఏమంత బాగాలేదు. వరుసగా ఆయన క్యారెక్టర్లు తేలిపోయాయి, పెద్ద సినిమాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు ఓ పెద్ద సినిమాలో బ్రహ్మి లేకుంటే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఆయన ఉంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఈ ఏడాది సోగ్గాడే చిన్ని నాయన, సరైనోడు లాంటి 1-6 పెద్ద సినిమాల్లో మాత్రమే కనిపించాడు బ్రహ్మి. ఇలాంటి టైంలో బ్రహ్మికి ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో చోటు దక్కింది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150లో బ్రహ్మి ఓ క్యారెక్టర్ చేస్తున్నాడట. వినాయక్ సినిమాల్లో బ్రహ్మి గ్యారంటీగా ఉండాల్సిందే. ఆయన నుంచి మంచి కామెడీ రాబట్టుకున్న ట్రాక్ రికార్డ్ వినాయక్ కు ఉంది. నిజానికి ఒరిజినల్ కత్తి చూస్తే తెలుగులో బ్రహ్మికి ఇవ్వడానికి పాత్ర ఏమీ కనిపించదు. అయితే తెలుగు వర్షన్ కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాయించి బ్రహ్మితో చేయించారట. ఈ రోజుల్లో బ్రహ్మి కోసం ఇలా ప్రత్యేకంగా పాత్ర ట్రాక్ రాయించడం విశేషమే. మరి ఈ పాత్ర ఆ సినిమాకు ఏమాత్రం ఆకర్షణ అవుతుందో చూడాలి.